హలో వెల్నెస్ ఫ్యామిలీ. ఈరోజు నా వాల్ట్ని ఓపెన్ చేసి నా ఈ 2.5 years లైఫ్ స్టైల్ ట్రాన్స్ఫర్మేషన్ జర్నీ అనే సిరీస్లో 5th పార్ట్ని చూసేద్దామా. మరి ఇక్కడ కనుక నా ఓవరాల్ డైట్ని గమనించినట్లయితే నేచర్లో మనకి అవైలబుల్గా ఉన్న హోల్ ఫుడ్స్ని ఇంక్లూడ్ చేసుకుంటూ డైలీ డైట్ కాంపోజిషన్ ద్వారా మ్యాక్రోస్ అనగా ప్రోటీన్స్, ఫ్యాట్స్, కార్బోహైడ్రేట్స్ అండ్ ఫైబర్ని బ్యాలెన్స్ చేసేలా డిజైన్ చేసుకున్నా. కొంత కుక్డ్ ఫుడ్తో పాటు కొంత అన్కుక్డ్ రా ఫుడ్ అండ్ కొంత బాయిల్డ్ ఫుడ్ ఉండేలా చూసుకున్నా. యాజ్ అ రిజల్ట్ ఆఫ్ దట్ ఆయిల్ అండ్ సాల్ట్ ఇంటేక్ అనేది బాగా తగ్గిపోతుంది. నాకు కావాల్సిన డైలీ ప్రోటీన్ని బోత్ యానిమల్ అండ్ ప్లాంట్ సోర్సెస్ ద్వారా ప్లాన్ చేసుకున్నాను. యానిమల్ సోర్సెస్లో మెయిన్గా సీ ఫిష్, చికెన్, ఎగ్స్తో పాటు ఒకేషనల్గా ప్రాన్స్, క్రాబ్, మటన్ కూడా ఉండేది. ప్లాంట్ సోర్సెస్లో గ్రౌండ్ నట్స్, చిక్ పీస్, సోయా, ఫ్రెంచ్ బీన్స్, లెగ్యూమ్స్ వంటి వెజిటేరియన్తో ప్లాన్ చేసుకున్నాను. ఇంకా హెల్దీ ఫ్యాట్స్ని ఎగ్స్, నట్స్, కోకోనట్, నువ్వులు, గ్రౌండ్ నట్స్ అండ్ మాంసం ద్వారా బ్యాలెన్స్ చేసుకునేవాడిని. మన బాడీకి ఎంతో అవసరమైన కార్బోహైడ్రేట్స్ని హెల్దీ సోర్సెస్ అంటే మిల్లెట్స్, లెగ్యూమ్స్, ఫ్రూట్స్, తేగలు, స్వీట్ పొటాటోస్ వంటి న్యాచురల్ హోల్ ఫుడ్స్తో బ్యాలెన్స్ చేసుకున్నాను. ఫైబర్ మాటకు వస్తే మెయిన్గా లీఫీ గ్రీన్స్, వెజిటేబుల్స్, లెగ్యూమ్స్ అండ్ ఫ్రూట్స్ మీద డిపెండ్ అయ్యాను. అంతా బాగానే ఉంది, కానీ లైఫ్లో కిక్ మిస్ అవ్వలేదా అని మీలో కొంతమంది అనుకుంటున్నారు కదా. అందుకే చీట్ మీల్స్ కూడా కొన్ని చేసేవాడినండి. బట్ అవి కూడా కొంచెం కాన్షియస్గా, కేర్ఫుల్గా ప్లాన్ చేసుకునేవాడిని. పిజ్జా, బటర్ నాన్, క్యారెట్ హల్వా, బీట్రూట్ హల్వా, న్యాచురల్ ఐస్ క్రీమ్, హలీం, శాండ్విచ్, ఇలా చెప్పుకుంటూ పోతే లిస్ట్ పెద్దగానే ఉంటుందండి. ఇవన్నీ హెల్దీ వేలో ఇంట్లోనే తయారు చేసి పెట్టేది. ఎంతైనా లైఫ్ స్టైల్ చేంజెస్ లైఫ్ లాంగ్ సస్టైన్ అవ్వాలంటే ఫ్యామిలీ సపోర్ట్ ఎంతైనా అవసరం అండి. అందులో మా వైఫ్కి టోటల్ క్రెడిట్ ఇవ్వాల్సిందేనండి. ఏం తినాలి అన్నది ఒక క్లారిటీ వచ్చింది కనుక ఇంకా ఎప్పుడు తినాలి అన్న పాయింట్లోకి నా రీసెర్చ్ వెళ్ళింది. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అనే ఒక డైటరీ హ్యాబిట్ నాకు చాలా నచ్చిందండి. ఇన్ డెప్త్ అందులోకి వెళ్ళగా 8 hours ఈటింగ్ విండో, 16 hours ఫాస్టింగ్ విండో మెయింటైన్ చేస్తే మన బాడీకి ఎన్నో లాంగ్ టర్మ్ బెనిఫిట్స్ ఉన్నాయని తెలిసింది. బిఫోర్ సన్సెట్ ఎర్లీగా ఫుడ్ క్లోజ్ చేసి ఎంప్టీ స్టమక్తో మంచం ఎక్కగలిగితే స్లీప్ క్వాలిటీ కానీ, బాడీ క్లీనింగ్ మెకానిజం కానీ, ఇమ్యూనిటీ పవర్ డెవలప్ అవ్వడం కానీ, గట్ హెల్త్కి కానీ చాలా ఉపయోగాలు ఉన్నాయని చెప్పి తెలుసుకున్నానండి. సో ప్రతిరోజు నా అవకాశాన్ని బట్టి మార్నింగ్ 9, 10, 11 మధ్యలో ఫస్ట్ మీల్ తీసుకుని మళ్ళీ ఈవినింగ్ 4, 5, 6 మధ్యలో సెకండ్ మీల్ తినడం ఒక లైఫ్ లాంగ్ హ్యాబిట్గా మార్చుకున్నా. ప్రోటీన్ అండ్ ఫైబర్ రిచ్ ఫుడ్ తీసుకోవడం వల్ల డైజెషన్ అనేది స్లోగా అవుతుంది కనుక ఆకలి అనేది ఎప్పుడు పెద్దగా ఇబ్బంది పెట్టలేదు. కానీ పొట్ట నిండా తినేసి పడుకోవడం అలవాటైపోయి మొదట్లో నిద్ర పట్టడం కష్టమైందండి. ఒక వారం 10 రోజులకి నెమ్మదిగా సైకిల్ సెట్ అయింది. సాధ్యమైనంత వరకు ఎర్లీగా పడుకుని ఎర్లీగా లేవడానికి ప్రయత్నించాలని డిసైడ్ అయ్యా. ఖాళీ కడుపుతో నిద్రలోకి వెళ్ళడం వల్ల చాలా డీప్ స్లీప్లోకి వెళ్ళడమే కాక మార్నింగ్ చాలా లైట్గా అనిపిస్తుంది.